అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 26వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ, కరణం కలువతైతుల, పక్షం కృష్ణపక్షం, యోగ్యం యాగ్యత. రోజు ఆదివారం. జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:12 నుండి 12:55 వరకు ఉంటుంది. తుర్ముహూర్తం సాయంత్రం 4:29 నుండి 5:10 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:34 నుండి 5:55 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:33 నుండి 1:54 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల పడమర, అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 26వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1 పాదములు ఉంటాయి. మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి ఆదివారం నాడు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలు, కోరికలు అదుపులో ఉంచండి. మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది, అభివృద్ధికి అడ్డమవుతుంది. ముందుకెళ్ళడానికి అవరోధాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ తండ్రి గారి కఠినత్వం మీకు కోపం తెప్పించవచ్చును. మీ పరిస్థితులను చక్కబరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. మీరు మీ గ్రూపులో తిరుగుతూ ఉండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీ పైన పడుతుంది. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. మంచి రాత్రి భోజనం, రాత్రి నిద్ర ఈరోజు మీకు వైవాహిక జీవితం ప్రసాదించనున్నది. మీ యొక్క అలవాట్లు, పాటలు వినడం, నృత్యం, మొక్కలు పెంచడం వంటివి చేయడం వల్ల మీరు సంతృప్తికి లోనవుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలోనూ నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశంలో సద్వినియోగం చేసుకోవాలి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రులతో మీరు ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం, విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలను ఆశించిన స్థానాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన డబ్బు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలు. ఇంటిదారి కొన్ని వెసులుబాటు కనిపిస్తాయి. ప్రేమ విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఈ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి.
కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్వాదాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల సమయం కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనస్సులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం సరిపోతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ ఒక కిటుకు మీ యొక్క సంయుక్త వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మీకు మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశ మేరకు ఇది మీ కలను నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టూకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకి తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పని చెయ్యవు. మీరు ఒక్కరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవలు మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరు హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది. ఆఫీసులో మీ బాస్ వాళ్ళకు మంచి మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది. తొందరగా పని పూర్తి చేసుకోవడం, తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. మేషరాశి వారికి ఆదివారం నాడు ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వృత్తి వ్యాపారంలో మీకైతే మరింత ఉత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో సోదరు నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గిన డబ్బు లభిస్తుంది. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో వ్యక్తులతో సహాయ సహకారాలు అందుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలరు.